Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మొక్కై వంగంది మానే వంగదు అంటారు. పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి మనం ఏం నేర్పించాలి అనేది అప్పుడే నేర్పించాలి. పెద్దగా అయిన తర్వాత మనం నేర్పించడానికి కుదరదు. సో ఎవరన్నా పిల్లలు ఎదిగేటప్పుడు పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు పేరెంటింగ్ ఎలా ఉండాలి ఏంటి వీటిలన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పేరెంటింగ్ కోచ్ అండ్ ఆర్క్ ప్రీ స్కూల్ ఫౌండర్ నీలిమా మైలవరపు గారు. నమస్తే మ్యామ్. హాయ్ శ్రావ్య, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. థ్యాంక్ యూ. సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా. అసలు పిల్లలు కొంతమంది అయితే చాలా టాంట్రమ్స్ చూపిస్తూ ఉంటారు. మొబైల్ ఇస్తే కానీ వర్క్ చేయరు, లేదా తినరు, మాట వినరు అసలు. సో మొబైల్ నుంచి ఒకటి తప్పించాలి, ఇంకోటి మాట వినేలాగా చేసుకోవాలి అంటే చిన్నపిల్లల్ని చాలా కష్టమైపోతుంది. అందులో ఈ యంగర్ జనరేషన్లో టైం ఉండదు చాలామంది పేరెంట్స్కి. ఆ టైం ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి తినడము, లేకపోతే వాళ్ళకి ఏ వర్క్ కావాలో వాళ్ళ వర్క్లో అలోకేట్ అవుతూ ఉంటారు. సో టైం ఇవ్వాలి, ఎట్ ది సేమ్ టైం వీళ్ళు పనులు చేసుకోవాలంటే ఎలాగా సాధ్యం ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు శ్రావ్య. చిన్నపిల్లలకి యాక్చువల్లీ మొబైల్ అనేది ఎలా తెలుసు? మనం ఇచ్చే అలవాటు చేసింది. ఫ్రమ్ మంత్ బేబీ నుంచి మనము మొబైల్ వాడుతూ ఉంటాం. పిల్లలకు కూడా మనం పనులు ఉన్నప్పుడు మనం పనికి డిస్టర్బ్ చేయొద్దు అనే దానికి ఎవ్రీ పేరెంట్, ఇంట్లో ఉన్న వాళ్ళైనా హౌస్ వైఫ్ అయినా, ఐ మీన్ వర్క్ చేసే వాళ్ళైనా, దే డూ ద సేమ్ థింగ్. వాళ్ళ పనులు అవ్వడానికి వీ ట్రై టు ఎంగేజ్ దెమ్ అనే ప్రాసెస్లో ఫోన్స్ ఇచ్చేస్తాం. ఫోన్స్లో ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఇది ఆ చైల్డ్కి ఆటోమేటిక్లీ ఆ డొపమైన్ అనేది క్రియేట్ అవ్వడం. దే స్టార్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఆ కార్టూన్ అనేది అది ఫాస్ట్ స్పేస్ ఉండేది, ఆ కార్టూన్స్, కలర్స్, ఆ మ్యూజిక్, వీటికని ఆటోమేటిక్లీ దే గెట్ అడిక్టెడ్. దానివల్ల మీరు ఫోన్ ఇస్తే కానీ ఏది చేయరు, తినరు. అండ్ ఫోన్ నుంచి వాళ్ళని అవాయిడ్ చేయడానికి దట్స్ ఎ బిగ్ ఇష్యూ. వర్కింగ్ పేరెంట్స్ అయిన ఇంట్లో అందరికీ ఉండే సేమ్ ప్రాబ్లం ఇప్పుడు ఉండే జనరేషన్లో, ద ఫోన్ అడిక్షన్, ద స్క్రీన్ అడిక్షన్ అనేది. యాక్చువల్లీ దానికి ప్రాసెస్ వచ్చి ఇట్స్ నాట్ అన్ ఇమీడియట్ సొల్యూషన్ అనేది దానికి లేదు. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. యూ హ్యావ్ టు డీఅడిక్ట్ దెమ్. అది దానికి పేరెంట్స్ షుడ్ గివ్ టైమ్ యాక్చువల్లీ. అది ఇవ్వకుండా అయితే తప్పదు. ఇఫ్ నాట్ దే హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు మంత్ బేబీ అనుకుంటారా, 2 years దాకా ఫోన్స్ ఆర్ ఆల్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. అందరు డాక్టర్స్ చెప్పేదే ఫోన్స్ అసలు ఇవ్వనే కూడదు. ఫోన్స్ ఇస్తే కూడా ఇట్ క్యాన్ బి అన్ ఇంటరాక్టివ్ థింగ్. ఏదైనా వీడియో కాల్స్, అమ్మమ్మ నాన్నమ్మ, డిస్టెన్స్లో ఉన్న పేరెంట్ ఎవరైనా మాట్లాడినా దట్ విల్ బి అన్ ఇంటరాక్టివ్. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ద లాంగ్వేజ్ డెవలప్మెంట్ విల్ హ్యాపెన్. అది కాకుండా మీరు కార్టూన్స్ కానీ ఫోన్ ఇచ్చేటప్పుడు అది అడిక్షన్ అయిపోతుంది. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. మీరు ఎంగేజ్ చేసేటట్టు ఏ యాక్టివిటీస్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవ్వండి, లెట్ దెమ్ సీ అండ్ లెట్ దెమ్ డూ. ఆఫ్టర్ 2 to 3 years దే విల్ బి ఏబుల్ టు దే కెన్ డాన్స్, సింగ్ వీడియోస్, దే కెన్ డాన్స్. అలాంటి ఇంటరాక్టివ్ విత్ మూమెంట్స్ ఉన్నది, దట్స్ ఓకే. బట్ నాట్ హార్స్ టుగెదర్ ఎంగేజ్మెంట్. ఇట్స్ అన్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. వీ హ్యావ్ సీన్ మెనీ చిల్డ్రన్ ఆఫ్టర్ కోవిడ్లో ఏంటి, ఒక 2-3 years ప్రాసెస్లో ఇంట్లోనే ఉండేసరికి పిల్లలు దే హ్యావ్ బీన్ అడిక్టెడ్ టు ద స్క్రీన్స్. దాంట్లో నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం కానీ, ఆ సోషలైజింగ్ కానీ, ఆ కమ్యూనికేషన్, ఆ స్పీచ్ డిలేస్ అనేది మీరు ఎన్ని స్కూల్స్కి ఈక్వల్గా ద సెంటర్స్ హ్యావ్ కమ్ అప్. ఆక్యుపేషనల్ థెరపీకి, స్పీచ్ డిలేకి, బిహేవియరల్ ఇష్యూకి. ఎందుకంటే ద ఓన్లీ రీజన్ ఇస్ మొబైల్స్. సో దానికి మీరు అవాయిడ్ చేయడం, యూ హ్యావ్ టు గివ్ టైమ్. అదైతే తప్పదు. యూ కెన్ టెల్ స్టోరీస్, యూ కెన్ గివ్ సమ్ ఇంటరాక్టివ్ అగైన్ ఎంగేజింగ్ టాయ్స్, and you can put them in the activities. మార్నింగ్ ప్రీ స్కూల్, ఈవినింగ్ అగైన్ యాక్టివిటీస్, డాన్స్, మ్యూజిక్, ఇలాంటివి చాలా వచ్చేసే సెంటర్స్ కూడా. యూ క్యాన్ ఎంగేజ్ దెమ్. పేరెంట్సే ఫుల్ టైం ఇవ్వలేని వాళ్ళు, దే క్యాన్ థింక్ ఇన్ అదర్. ఎందుకంటే ఎవ్రీ యాక్టివిటీ వాళ్ళకి ఏదో ఒక రకంలో ప్లస్ పాయింటే ఉంటుంది. యాక్టివిటీస్ అనేది it's most important thing actually. Engaging kids in activities, either brain activity avachchu leda physical activity avachchu. So either they have to sit with the child when they are watching any cartoon. Vallu parents తో పిల్లలతో పాటు కూర్చొని వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ దే టెలింగ్, ఆ కాన్వర్సేషన్ బిల్డ్ చేస్తాం. ఆర్ ఎల్ సీ అన్ యాక్టివిటీ టుగెదర్. ఆఫ్టర్ దట్ యూ క్యాన్ డూ దట్ యాక్టివిటీ విత్ ద చైల్డ్. క్విజ్ అని చాలా వస్తున్నాయి. సో
మేబీ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్, పజిల్ గేమ్స్ ఉంటాయి. యా లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఆన్ స్క్రీన్. యూట్యూబ్లో చూస్తే దెర్ ఆర్ మెనీ క్వశ్చనర్స్ ఆర్ చిల్డ్రన్ క్యాన్ బి జీకే కూడా చాలా డెవలప్ అవుతుంది సో వాటితో. టాంట్రమ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది చాలా అల్లరి చేస్తారు, అక్కడ కింద పడి దొల్లడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని మనం కంట్రోల్ చేసి లేదా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనకి చెప్పినట్లుగా నడుచుకునే విధంగా మనం చేయాలంటే ఎలా చేయాలంటారు? మీరు ఒక క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. కమ్యూనికేట్ అన్నారు కదా, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్ యూ ఫేస్ విత్ ద చిల్డ్రన్. మీరు కూర్చొని కమ్యూనికేట్ చేయండి. పిల్లలకి అర్థం అవ్వనది అనేది లేదండి. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ చెప్పాలంటే. మన అడల్ట్స్ కంటే దే నో హౌ టు, దే ఆర్ వెరీ స్మార్ట్, దే నో హౌ టు గెట్ థింగ్స్ ఫ్రమ్ అస్. అమ్మ దగ్గర ఎలా అడిగితే వస్తుంది అని వాళ్ళకి తెలుసు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది టూల్ దే యూజెస్ టాంట్రమ్. అండ్ అనదర్ థింగ్ ఇస్, మనమే ఎమోషనలీ వీఆర్ నాట్ కంట్రోల్డ్. కోపం వస్తే అరిచేస్తాం, అండ్ బాధ వస్తే ఏడ్ చేస్తాం, ఏమైనా మిస్ అవుతే కూడా వి ఫీల్. సో ఇంత మెచ్యూర్, ఇంత ఏజ్ వచ్చి వీఆర్ నాట్ కంట్రోల్డ్ ఎట్. హౌ క్యాన్ వీ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు బీ కంట్రోల్డ్, రైట్? అండ్ దెన్ మనమే కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం వాట్ ఈస్ గోయింగ్ త్రూ ఇన్ ఆ మైండ్, ఏమవుతుంది లోపల అనేది మనమే చెప్పలేకపోతాం. సో థింక్ అబౌట్ ది చిల్డ్రన్, దే కాంట్ ఫ్రేమ్ సెంటెన్సెస్, కొన్ని వర్డ్స్ చెప్పడానికి రాదు, కమ్యూనికేషన్. కొంతమంది 2 years లోపల మాటలు కూడా రావు చాలా మందికి. హౌ విల్ దే ఎక్స్ప్రెస్? సో ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఆటోమేటిక్లీ దే క్రై, దే డూ ఆల్ దోస్ థింగ్స్. ద ఓన్లీ థింగ్ ద మదర్ క్యాన్ డూ ఇస్, వీళ్ళు కూడా వాళ్ళకి తగినట్టు రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ పేరెంట్స్ కామ్ డౌన్ అవ్వాలి. ఓకే, he or she is undergoing something is disturbing them, so let us speak first and మనం ముందు కామ్ డౌన్ అయ్యి కమ్యూనికేట్, అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్ అండ్ సెట్ రూల్స్. పిల్లలకి జనరలీ పిల్లలకి రూల్స్ అనేది చాలా ఇష్టం. మనం అనుకుంటాం అయ్యో లాగా ఉంటే ఇంకా ఇష్టం వాళ్ళకి. దే లవ్ ఫాలోయింగ్ రూల్. అంటే ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, వద్దు అనడం దే విల్ నాట్ అండర్స్టాండ్ అగైన్. నో అనే వర్డ్ కూడా వాళ్ళకి అర్థం కావద్దు. డోంట్, వద్దు, నో అనేది చెప్తే ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ మార్క్ విల్ బీ దేర్. ఇన్స్టెడ్ ఇట్లా కాదు, ఇట్లా వద్దు, వి విల్ డూ లైక్ దిస్ అండ్ వి విల్ ట్రై హౌ ఇట్ వర్క్స్ అవుట్. ఇలా చేయడం కంటే ఇలా చేద్దాం, దిస్ ఇస్ ద రైట్ వే, అలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దే నో. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అయితే వీ హ్యావ్ టు సెట్ ఫర్ ది చిల్డ్రన్. వితౌట్ రూల్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ రొటీన్, మనం బిజీలో ఏం చేస్తాం, వాళ్ళకి స్లీప్ టైమ్స్ ప్రాపర్గా ఉండదు. మనం లేట్ నైట్ వర్క్ చేసే వల్ల పిల్లలు కూడా మనతో పాటు ఉండు 12:30, 1 దాకా మేలుకో ఉంటారు. పొద్దునే మళ్ళీ స్కూల్ కోసం లేపేస్తాం, మన వర్క్ కోసం లేపేస్తాం. డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. అండ్ ప్రాపర్ మీల్ టైంకి మీల్ ఇవ్వలేకపోతాం. మన వర్క్ స్కెడ్యూల్ ఆర్ మన ఇంట్లో ఉన్న వాళ్ళకైనా దేర్ బి సమ్ డిస్టర్బెన్స్ అండి ఆ స్కెడ్యూల్ అనేది. బట్ పిల్లల విషయంలో ఇఫ్ వి స్టిక్ ఆన్ టు ద రొటీన్, ఒక టైంకి దిస్ ఈస్ ద మీల్ టైమ్ ఫర్ యూ, బ్రేక్ఫాస్ట్, దిస్ ఈస్ ది ప్లే టైమ్, దిస్ ఈస్ ది స్లీప్ టైమ్, స్టోరీ టైమ్ అండ్ ఎవ్రీ డే ఒక్కొక్క టైమ్ స్లాట్స్ పెట్టుకుంటే దట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ అ లాట్. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ అండ్ వాట్ నెక్స్ట్ ఇస్ కమింగ్. దిస్ ఈజ్ మై మమ్మ, దిస్ ఈజ్ మై మీల్ టైమ్, నాకు స్నాక్ టైం ఇస్తావా, నాకు స్నాక్ ఇస్తావా, అమ్మ దిస్ ఈజ్ మై ప్లే టైమ్, విల్ యూ టేక్ మీ టు ప్లే ఏరియా. సో దే నో వాట్ కమ్స్ నెక్స్ట్. సో అప్పుడు యాంగ్జైటీ అవన్నీ దే విల్ బీ కామ్ ఉంటారు. ఎప్పుడు ఆ రొటీన్లో డిస్టర్బెన్స్, స్లీప్లో డిస్టర్బెన్స్, ప్రాపర్ ఫుడ్ లేక ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ దట్ ట్రిగర్ విల్ బీ దేర్. ట్రిగర్ విల్ బీ దేర్. ఫుడ్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు నార్మల్గానే చిన్నపిల్లలు ఫుడ్ అంటేనే ఇష్టపడరు. తినిపించడానికి చాలా కథలు చెప్పాలి, మళ్ళీ ఫోన్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాళ్ళకి సరైన పోషకాహారాలు ఇవ్వాలి అంటే ఎలాగా, అంటే హెల్దీ డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఈ ఫాస్ట్ పేస్ లైఫ్లో ఏం చేస్తున్నామంటే మనమే వీఆర్ జస్ట్ ఓపెనింగ్ ఎ ప్యాకెట్, ఏదో పాలలు వేసుకుంటాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. సో అదే ఏమవుతుందంటే దే క్యారీ దట్. ఇన్స్టెడ్ మనం ఫుడ్ అలవాటు చేసేటప్పుడు నాట్ ఓన్లీ స్క్రీన్ ఆప్షనే కాదండి. బికాజ్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్, ఫ్లాట్ అట్మాస్ఫియర్లో ఉండేసరికి వీఆర్ సిట్టింగ్ ఓన్లీ బిట్వీన్ దిస్ 4 walls. ఈ వాల్స్లో మనకి వేరే ఏం కనపడదు ఆ స్క్రీన్ తప్పితే. Instead, you can go to terrace, you can sit in the balcony, a few minutes you can tell some stories, you can engage with some other toys, you can show some story books. ఇలా ఎంగేజ్ చేస్తూ తినిపించచ్చు. ఇలా ఎందుకు ఎంగేజ్ చేయాలంటే దట్ ఈస్ హౌ దే విల్ ఫీల్ ద ఫుడ్. వాళ్ళు ఎప్పుడు ఫీల్ చేసి తింటారో
దెన్ దే విల్ ఎంజాయ్ ద ఫుడ్. మీరు ఏదో స్క్రీన్ చూసి దే డోంట్ ఈవెన్ నో. ఇందుకే ఒబేసిటీస్ కూడా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. వాళ్ళకి ఎంత తింటున్నాం, ఫుల్ అయిందా లేదా, వాట్ ఈస్ ద టేస్ట్, ఏం తింటున్నాం అని కూడా తెలియకుండా తింటున్నారు. సో హెల్దీ ఫుడ్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది పేరెంట్స్, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. అండ్ మనం ఏం తింటున్నామో అదే దే విల్ ఫాలో. సిట్ విత్ దమ్ అండ్ ఈట్ అండ్ షో, దిస్ ఇస్ యాపిల్, ట్రై దిస్, ఈటింగ్ దిస్ ఇస్ డేట్స్, ట్రై దిస్, నేను తింటున్నా నువ్వు తిను. సో దట్ ఈస్ హౌ దే డెవలప్ దట్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్. వాళ్ళ ముందే మనము చిప్స్, చాక్లెట్స్ మనము తింటూ వాళ్ళకి హడావిడిలో పొద్దున వంటలు కాకుండా అదే ఇచ్చి పంపితే దే విల్ బి యూస్ టు ఇట్ ఆబ్వియస్లీ. సో ఒకప్పుడు చూసుకుంటే మనకి కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేది, జాయింట్ ఫ్యామిలీ ఉండేది, అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు, వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. మనం బిజీగా ఉన్నా అంటే అమ్మ నాన్నలు బిజీగా ఉన్నా వాళ్ళు టేక్ కేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల వాళ్ళు హడావిడిగా ఉంటున్నారు, ఇంకోవైపు వాళ్ళు టేక్ కేర్ చేయలేకపోతున్నారు. సో ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు ఎక్కడన్నా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పేరెంట్స్ దగ్గర తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళను అని అంటారు. అంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అలవాటు అయిపోయి. సో దీన్ని ఎలాగా మనం మేనేజ్ చేయొచ్చు అంటారు? సోషలైజింగ్ ఇప్పుడు పిల్లలకి పెద్ద ఛాలెంజ్. దట్ ఈస్ వై 1.5 years కి 1 year 1.5 years కి పేరెంట్స్ స్టార్టెడ్ సెండింగ్ దెమ్ టు ప్రీ స్కూల్. అండ్ కమ్యూనిటీస్ ఉంటున్నాయి. కమ్యూనిటీలో కూడా ఎంతమంది మింగిల్ అవుతున్నారు అనేది అగైన్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. కొన్ని కమ్యూనిటీలో దే ఆర్ మింగ్లింగ్ అప్, కిడ్స్ ఆర్ ప్లేయింగ్, కిడ్స్ ఆర్ సేఫ్ ఇన్ దట్ కమ్యూనిటీ. అట్లాంటప్పుడు అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ వచ్చారంటే మళ్ళీ వాళ్ళకి సోషలైజ్ అవ్వాలంటే ఒక భయం ఉంటుంది. దట్ ఫియర్ విల్ బి దేర్. అండ్ వి జనరలీ ప్లే స్కూల్ ఒక ఆప్షన్, ప్రీ స్కూల్ వేసే వాళ్ళు వేయచ్చు. అమ్మమ్మ తాతలు అంటారా, ఈవెన్ అమ్మమ్మ తాతలు కూడా దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ స్కెడ్యూల్. వాళ్ళకి ఆ ఓపికలు ఒక ఏజ్ వచ్చాక ఉండట్లేదు పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి. పేరెంట్స్ ఆర్ బిజీ, గ్రాండ్ పేరెంట్స్ ఆర్ బిజీ, దెన్ పిల్లలు ఏం చేస్తారు? ఓన్లీ ఆప్షన్ అగైన్ ద స్క్రీన్ టైమ్. సో ఇట్స్ బెటర్ టు ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్, సెండ్ దెమ్ అవుట్, సెండ్ దెమ్ టు రిలేటివ్స్, అందరి ఫంక్షన్లో టేక్ దెమ్, ట్రై టు మింగిల్ దెమ్, అవాయిడ్ స్క్రీన్ టైమ్. స్క్రీన్ టైమ్ ఎప్పుడు స్క్రీన్కి అటాచ్ అవుతారో దే స్టార్ట్ డిటాచ్డ్, దే విల్ బి డిటాచ్డ్ సోషలీ. దిస్ ఈస్ ద రూల్. స్క్రీన్కి అటాచ్ అయితే సోషలీ దే విల్ బి డిటాచ్డ్. వెన్ దే కమ్యూనికేట్ విత్ ఆంట్, అంకుల్, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, నైబర్స్, పిల్లలతో కమ్యూనికేట్ చేస్తున్నారా, దే విల్ బి సోషలీ వెరీ వెల్. సో మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూ గోయింగ్ అండ్ ఆస్కింగ్, ఈవెన్ రెస్టారెంట్ వెళ్ళేటప్పుడు కూడా ఇన్స్టెడ్ యూ ఆస్కింగ్, ఆస్క్ యువర్ చైల్డ్ టు ఆస్క్, గో అండ్ ఆస్క్, గెట్ అ టిష్యూ పేపర్. సూపర్ మార్కెట్లో కూడా ఆస్క్ దట్ ma'am to show me something where the cereals are there, chocolates are there, whatever you want, where dal is, అడిగిరా. బయటకి వెళ్ళాక ఎలాగా మాట్లాడాలి, you have to encourage them to speak up. మీరు కూడా అమ్మో వాడు ఒకటి అనదర్ పాయింట్ ఐ వాంట్ టు టెల్, వాట్ ఎవర్ ద పేరెంట్స్ సేస్ ద చైల్డ్ బ్రెయిన్ విల్ బి వైర్డ్ ఇన్ ద సేమ్ వే. మీరు మా బేబీ హీఈస్ వెరీ షై, తను ఎవరితో మాట్లాడు చెప్తూనే ఉండండి, హిస్ పర్సనాలిటీ విల్ బి ద సేమ్. నేను షై, వాళ్ళు అదే ఫిక్స్ అవుతారు, నేను షై, నేను ఎవరితో మాట్లాడను. సో ఇదే వాళ్ళు ఎవరితో ఎప్పుడు చూసినా నాతోనే ఉంటాడు, అమ్మనే కావాలంటాడు, నాతోనే ఉంటాడంటే హీ విల్ బి వైర్డ్ ఇన్ దట్ వే, హిస్ బ్రెయిన్ విల్ బి వైర్డ్ ఇన్ దట్, నాకు అమ్మనే కావాలి, నాకు ఎవరు వద్దు. సో వాట్ ఎవర్ వీ సే అదే వాళ్ళ బ్రెయిన్ లో ఉండిపోతుంది అనమాట. సో బెటర్ instead saying in that way, no, he is very active, he will speak with everyone, he will mingle with andartho moi maatladtaru veltadu, and he will wherever we go out he will initiate talks. Ilantivani in return whatever you are expecting a child to be, talk in that way. Simple. Aa box lone unchakunda valaki meetavi kuda alwat cheyali. Whatever you wanted to, whatever you are expecting from the child, meer em expect chestunnaro, you talk that your child will be. Simple. ఇంకోటి మ్యామ్, మనకి సిబ్లింగ్స్ ఉంటారు, అంటే పిల్లలు సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఒకరికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళకి రైవలరీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి చిన్నప్పుడు ఉన్నా మనకి తర్వాత అర్థమైపోతుంది, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా రైవలరీ ఎక్కువైపోయి వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళని తీర్చడానికి కూడా టైం ఉండకుండా వాళ్ళకి ఆ వైరల్టీ ఎక్కువైపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఒకటి అండి, ఎనీ రిలేషన్షిప్ you take, that possessiveness will be there. Yes. బ్లడ్ రిలేషనే వదిలేసేయండి, ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా నాతో నువ్వు క్లోజ్గా ఉండి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే వీ విల్ నాట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ ఫీలింగ్ మన ఫ్రెండ్కే ఉన్నప్పుడు ఎల్డర్ చైల్డ్కి ఉండదా? ఆబ్వియస్లీ ఎల్డర్ చిల్డ్రన్ ఏంటంటే ఇన్ని రోజులు మామ్ అండ్ డాడీ ఇద్దరు అటెన్షన్ నా మీదే ఉండింది,
ఐ వాజ్ ద ఓన్లీ చైల్డ్, ఎవ్రీథింగ్ నాకనే ఉన్న వాళ్ళు సడన్గా సెకండ్ బేబీ రాగానే ద అటెన్షన్ గాట్ డైవర్టెడ్. సో దాంట్లో నుంచి పెద్ద చైల్డ్ కూడా, ఎల్డర్ వన్ కూడా షుడ్ బి కంఫర్టబుల్ అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీటింగ్ బోత్ ఈక్వలీ. ఈవెన్ యంగర్ చైల్డ్ని మీరు టేక్ కేర్ చేసేటప్పుడు కూడా ఇన్వాల్వ్ దెమ్. కమ్ సీ యువర్ సిస్టర్ ఆర్ బ్రదర్, నాతో పాటు నువ్వు హెల్ప్ చేస్తావా, షాల్ వి చేంజ్ డైపర్, షాల్ వి గివ్ హర్ బాత్, నువ్వు హెల్ప్ చేయి. సో ఇన్వాల్వ్ దెమ్ ఇన్ దట్ ప్రాసెస్. సో దే విల్ ఆల్సో స్టార్ట్ దట్ ఎంపథికలీ ద ఎల్డర్ వన్ స్టార్ట్ గ్రోయింగ్. ఆ పొసెసివ్నెస్ వస్తుంది, బట్ ఆ రైవల్రీ ఇట్స్ వెరీ కామన్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ పేరెంట్ గా మనం ఏం చేయగలుగుతాం, వీ హ్యావ్ టు స్టార్ట్ ట్రీటింగ్ దెమ్ ఈక్వలీ. ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి అర్థం అవ్వదు. ఆ చిన్నది అంటారా, ఇట్ షుడ్ బి దేర్. అది ఉంటేనే ఆ బాండింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఎవరు గొడవలు అయితే చేసుకోకుండా ఉండరు, చిన్నది ఇట్స్ ఫైన్. బట్ పేరెంట్స్ ఈక్వల్ గా ట్రీట్ చేసేటప్పుడు అది హర్టింగ్ లెవెల్కి వెళ్ళకుండా ఇట్ విల్ ప్రొటెక్ట్ ద చిల్డ్రన్. మీరు చెప్పింది ఏంటంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనే పాయింట్ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు పేరెంట్స్. నాకే చాలా మంది అడుగున్నారండి, మా పెద్ద పాప షీఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద యంగర్ వన్, నువ్వు ఎట్లా హ్యాండిల్ ఐ హ్యావ్ 2 daughters. మై ఎల్డర్ వన్ ఇస్ నౌ షీ ఈస్ 13 years, యంగర్ వన్ ఇస్ 7 years. సో హౌ మా elder one is like a second mother for my younger one. Oh, nice. So how do you manage ante this is a process. You just pregnant అయినప్పటి నుంచే you start telling them, yes, you're going to take have care a little of her one. You're going to enjoy with her. You will be helping me in the process. So మన ఇద్దరం చేరి we will together we will nourish him or her. అట్లని చెప్పుకుంటూ we should involve them. ఎప్పుడు they feel avoided, that is where everything starts. Okay ma'am, thank you so much ma'am, parenting గురించి ఫుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య. మీ క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. ఐ డోంట్ నో వెదర్ మీరు ప్రిపేర్ అయ్యారు స్పాంటేనియస్ అని తెలియదు, కానీ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య. థ్యాంక్ యూ.